నెల రోజులుగా మీరు కొట్లాడుతున్నారు, ఇంకా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఈ రోజు కూడా ఏంటంటే 1:100 సాధ్యం కాదని వాళ్ళు డిక్లేర్ చేశారు. మరి ఎట్లా, మరి దీని మీద ఎట్లా కొట్లాడదాం అనుకుంటున్నారు? అసలు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధానంగా కృషి చేసింది నిరుద్యోగుల్లో మరీ ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 లో పోస్టులు పెంచడం జరిగింది, డిఎస్సి లో పోస్టులు పెంచడం జరిగింది. కానీ ఇక్కడ అన్యాయం జరిగిందల్లా గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి. మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు పెంచి 2 సిలబస్ ఒకటే కాబట్టి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది, మేమేం ప్రత్యేకంగా అడగట్లేదు, వాళ్ళు చేయగలిగిన డిమాండ్సే మేము కోరుతున్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మేము చాలా కృషి చేశాము. మా కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. స్టిల్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందా మీకు, లేకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ రేపు కూడా బంద్ ప్రకటించారు మీరు, మరి రెస్పాన్స్ వస్తుంది అంటారా? మరి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు డిక్లేర్ చేసింది, రేపు బంద్ అనగా కూడా ఈ రోజు వాళ్ళు డిక్లేర్ చేసింది మీకు అనుకూలంగా కూడా లేదు అది. సో మరి ఎట్లా, మీకు అనుకూలంగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదండి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. రేపు ప్రోగ్రామ్ ముందే ప్రభుత్వం స్పందించి ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది శాంతియుతంగా జరిగే ముట్టడి అంతే, దీనిలో ఎలాంటి ప్రలోభాలు అట్లాంటివి ఏం లేవండి. నిరుద్యోగులకు సహకరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రైట్, అంటే గత నెల రోజులుగా మీరు బంధులు ప్రకటిస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు స్టూడెంట్స్. మరి ఇప్పుడు కూడా దానికి మీకు సరైన సమాధానం అయితే ఇంకా రాలేదు, మీకు అనుకూలంగా అయితే సమాధానం రాలేదు. మరి ఈ రోజు మళ్ళీ వాళ్ళు 1:50 సాధ్యం అవుతుందని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలా? అసలు ఏంది, అసలు మీకు అనుకూలంగా వస్తుందా రాదా? తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగిద్దా? 1:50 అనేది అది కాకుండా ఈసారి అసలు మేజర్ ఇష్యూ ఏంటంటే దాదాపుగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు కలన్న, అది ఎగ్జిక్యూటివ్ పోస్టు. సాధారణంగా మధ్యతరగతి ఒక అభ్యర్థి రాసుకునే, ఆశించే, ఒక హోప్స్ పెట్టుకునే ఎగ్జాము, ఉద్యోగము గ్రూప్ 2 ఎగ్జామ్, ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్. దీనికి లక్షల మంది రాస్తారన్న, 5.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. గ్రూప్ 1 అంటే అసలు మేము గ్రూప్ 1 అనేది చాలా తక్కువ మంది రాస్తారు. 1:50 అనే ఇష్యూ కాకుండా మేజర్ ఇష్యూ, ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 2లో మరియు 3లో పోస్టులు పెంచి అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు, అనగా గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించమంటున్నామన్నా. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే చేసింది, అన్ని పరీక్షలు తీసుకొచ్చి ఎలక్షన్ 10 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చివరి ఎలక్షన్ సంవత్సరంలో, ఎన్నికల నామ సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇచ్చి ఒకేసారి పరీక్షలు పెట్టిన సందర్భం. ఆ సందర్భంలోనే వేల సంఖ్యలో మేము బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరే చూసిరు, నిరుద్యోగ మార్చును తలపెట్టింది. సాధ్యం అవుతుంది అంటే కనీసం ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీరు అడుగుతున్నారో డేట్స్ మార్చాలని చెప్పి, సాధ్యం అవుతుందా? గవర్నమెంట్ నుంచి అనుకూలంగా స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా అసలు? ఫస్ట్ అన్న, మేము ఏదో గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు ఈ ప్రభుత్వాన్ని. పెద్ద ఆశలు లేవు మాకేదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వమంటలేము, అంతకంటే కోరట్లేము. ఏమంటున్నామంటే ఈ యొక్క నిరుద్యోగ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడుతున్నప్పుడు, మేము ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరే వచ్చి మా పక్కన కూర్చొని మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు, మాకు అండగా ఉన్న వాళ్ళు మీరు. ఇదే రేవంత్ అన్న మా ప్రెస్ క్లబ్ ప్రోగ్రామ్కి వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చిండు, చాలా సందర్భాల్లో చెప్పిండు. నేనే అది ఆ ప్రోగ్రామ్ నేను అధ్యక్షత వహించిన. రేవంత్ అన్న పక్కన కూర్చొని చెప్పిండు, తమ్మి మీరు పని చేయండి, మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీరు 30 లక్షలు ఇంటూ మీ ఫ్యామిలీస్ ఓట్లు 3 వేసుకున్న 90 లక్షల మంది, మీరు ఓట్లు వేస్తే గనక మన ప్రభుత్వం వస్తుంది, మీకు తగ్గట్టుగా పోస్టులు పెంచుతాము, గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచుతాము, అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పేసి గౌరవ టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నే ఇచ్చిన హామీ అన్నది మాట. ఇదేమో గొంతెమ్మ కోరిక కాదన్నా, ఇది హామీ. ఇదే రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాలు చెప్పారు, మేము కేవలం ఈ నిరుద్యోగుల వల్ల మాత్రమే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి అన్నారు. ఇదే మాట నిలబెట్టుకోండి అన్నా, మేము చదువుకుంటామన్నా, మా ఓపిక నశించింది, 1 year నుంచి రోడ్ల మీద ఉన్నాము, దయచేసి మేము ఇబ్బంది పెట్టద్దు, మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఏ పార్టీ మా వెనకాల లేదు,
దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి అన్న. 10 సంవత్సరాలు బాధలు పడ్డము. ఇది కూడా చెప్తున్నారు అంటే ప్రతిపక్షాలే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి వీటి మీద, ఈ ధర్నాలకి బంధులకి వాళ్ళకి ప్రోత్సాహం అంతా కూడా ప్రతిపక్షం నుంచే వస్తుంది, ప్రతిపక్ష నేతలే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కేవలం ఇది రాజకీయం చేయడానికి చూస్తున్నారు తప్పితే విద్యార్థులను వాడుకుంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు అన్న? ఇక్కడ మేము ఎవరం బడి పిల్లలం కాదు, మేము గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివినాం. ఈ యొక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము ప్రాణం పణంగా పెట్టి, నేను టీం ఇన్ఛార్జిని, బస్సా తెలంగాణ నిరుద్యోగ చైతన్య యాత్రకు నేను ఇన్ఛార్జిని. మేము ఊరు వాడ కాళ్ళు మొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసము మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది. మేము దీని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ధైర్యం చేస్తామా? ఈ నిరుద్యోగులు మమ్మల్ని నిండా ముంచిన బీఆర్ఎస్ పార్టీని గాని ఇతర పార్టీల మీద నమ్ముతామా? నమ్మలేము. మేము అసలు వేరే పార్టీలు, ఎన్నో పార్టీలు అప్రోచ్ అవుతున్నాం అన్న. మేము మీకు ధైర్యం, మీకు అండగా ఉంటాం బ్రదర్, మేము మద్దతు ఇస్తాం బ్రదర్ అన్న. దండం మీకు దండం పెడతాం. మా మేలు కోరేటోళ్ళు ఉంటే మీరు దయచేసి మా దగ్గర వద్దు, రావద్దు. ఎందుకంటే మాకు కావాల్సింది మీ మద్దతు కాదు, మాకు కావాల్సింది ప్రభుత్వం మద్దతు, మాకు కావాల్సింది రేవంత్ అన్న మద్దతు. మీ మద్దతు కాదని చెప్పేసి కళాఖండే చెప్తున్నామన్నా. మద్దతు ఇస్తాడంటారా? మరి ఎట్లా మరి ఖచ్చితంగా ఇస్తాడన్నా, ఆ హోప్ తోనే ఉన్నాము. ఈ యొక్క అందరి మంత్రుల్ని కలిసినామన్నా, అందరి ఎమ్మెల్యేని కలిసినాము, రేవంత్ అన్న కాడికి తీసుకెళ్లే సీరియస్ ప్రయత్నం కూడా చేసినాము. ఇప్పుడు మీ ద్వారా, ఈ యొక్క మీడియా, ఇప్పుడు లెజెండ్ టీవీ ద్వారా నేను అన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇప్పటిగా మేము రేవంత్ అన్న కాడికి ఇష్యూ పోవాలని గిట్ల బయటకు వచ్చి గిట్ల ప్లకార్డ్స్ చూపించి స్వయంగా రేవంత్ అన్న ఇష్యూకు దృష్టికి పోవాలి ఇష్యూ అని చెప్పేసి సీరియస్ ఆస్పిరెంట్స్ మీ కాబట్టి ఇలాంటివి చేస్తున్నాం. లేకుంటే మేము లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తాం కదన్న, గత బీఆర్ఎస్ లో వచ్చినట్టు. కానీ ఆ పని మేము చేయట్లేదు కదా. మేము ఇంకా మీరు నెరవేరుస్తారనే ధైర్యంతోనే ఉన్నాం రేవంత్ అన్న. మేము నమ్మకం పెట్టుకున్నాము, నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందని చెప్పేసి. సో చూడొచ్చు అంటే విద్యార్థులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మాకు సంబంధించి ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి డేట్స్ మారుస్తారన్న నమ్మకం మాకైతే ఉందని చెప్తున్నారు. ఏదైతే మేము ధర్నాలు చేస్తున్నామో ప్రతిదీ కూడా శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం సహకరించాలి, ప్రభుత్వం నుంచి అయితే అనుకూలంగా సమాధానం వస్తుంది అనేది వాళ్ళు హోప్తో ఉన్నారు. సో అసలు అంటే రేపు బంద్కి సంబంధించి ప్రకటించిన విషయంలో కూడా వాళ్ళు శాంతియుతంగానే మేము బంద్ చేయాలనుకుంటున్నాము, సో మాకు సహకారం ఉంటుందనేది మాకు మా ఆశ అనేది చెప్పడం జరుగుతుంది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.